హలో ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ నుండి నాకు ఎంట్రీ అయిపోయేటట్టుంది. ఇక్కడ నుండి కొంచెం లెవెల్ కింద ప్లేస్ అయింది. ఇక్కడ నుండి ఎంట్రీ అయితే తీసుకున్నాను నేను. సెల్లింగ్‌కి కంపౌండింగ్ చేస్తామండి. ఒక 500 నుండి. ఓకేనా. సో, చిన్న అమౌంట్ కొంచెం గ్రో చేసుకుందాం ఇది. ఓకే. సో, నేను షూర్ షాట్ ఎంట్రీస్ దొరికితేనే ట్రేడ్ తీసుకుంటాను. ఓకే. ఈ మార్టింగల్ ట్రేడింగ్ కాదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకొని పర్ఫెక్ట్ ఎంట్రీస్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఓకేనా. అండ్ ఎవరికి అడ్వైజ్మెంట్ కాదు ఇట్లా కంపౌండింగ్ చేయమని చెప్పి. మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, అడ్వాన్స్ నాలెడ్జ్ ఉండాలి, మంచి ప్రాక్టీసింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది సక్సెస్ఫుల్గా చేస్తారు, లేదంటే లాస్ చేసుకుంటారు. సో ఎవరు చెయ్యొద్దు ప్రాపర్ ప్రాక్టీసింగ్ లేకుండా. ఓకే. ఓకే. ఇక్కడ వస్తుంది. ఓకే. ఇందులో అయితే ఎంట్రీ అయిపోయింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కొన్ని లెవెల్స్ డ్రా చేసి ఇక్కడ ఏమైనా ఎంట్రీ దొరుకుతుందేమో. ఓకే. చూద్దాం ఇక్కడ. వెయిట్. ఓకే. బ్రేక్అవుట్ ఇక్కడ నుండి 1 సెకండ్. ఓకే. ఎంట్రీ తీసుకున్నాను నేను. సింపుల్ ఎంట్రీ, రిజెక్షన్ తీసుకుని లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. సింపుల్ ఎంట్రీ ఇది కన్ఫర్మ్. ఓకే. వెయిట్. ఇక్కడ లేదు ఎంట్రీ. ఇక్కడ నేను సింపుల్ టార్గెటే పెట్టుకున్నానండి, ఒక 20,000-25,000. సో ఈజీగా రీచ్ అయిపోతాము, ఎందుకంటే 500తో నేను చేస్తున్నాను కాబట్టి చిన్న టార్గెటే పెట్టుకున్నా. నేను సెల్లింగ్కి తీసుకున్నాను. సింపుల్ కన్ఫర్మ్ ట్రేడ్, ఇది కూడా మంచి ఎంట్రీ దొరికింది. ఈ విధంగా లెవెల్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలండి. లెవెల్స్ డ్రా చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఓకేనా. లెవెల్స్ని ఎప్పుడు ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. లెవెల్స్ ఎవరైనా డ్రా చేస్తారు, కానీ వాటిలో యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతారు. వాటి కండిషన్స్ ఉంటాయి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు వదిలేయాలి, ఇదంతా తెలిసి ఉండాలి మీకు. ఓకే. ఇదంతా అడ్వాన్స్ నాలెడ్జ్లో ఉంటుంది. ఓకే. కోర్సులో మీకు బేసిక్ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. అంటే వీడియోస్లో ఏదైతే లెవెల్స్ ఎట్లా డ్రా చేయాలి, లెవెల్ మీనింగ్ ఏంటి, అంతా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది. సపోర్ట్లో ఇట్లాంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు టెలిగ్రామ్లో చెప్తా ఉంటాను అనమాట. అడ్వాన్స్ నాలెడ్జ్ అంతా నేను టెలిగ్రామ్లో చెప్తాను సపోర్ట్లో. ఓకే. అందుకే చెప్తుంటాను, సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అని. ఓకే. సో ఇట్లాంటి అడ్వాన్స్ నాలెడ్జ్ తెలుసుకోవాలి మీరంటే కోర్స్ తీసుకోవచ్చు. నా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. అది మీకు ఎక్కడ బుక్స్లో దొరకదు, వీడియోస్లో దొరకదు, ఎక్కడ ఉండదు అది. ఓకే. వెయిట్ చేద్దాం ఎంట్రీ కోసం. మనం మార్టింగల్ చేయట్లేదు, కంపౌండింగ్ చేస్తున్నాం. సో రిస్క్ అయిపోతుంది. ఎంట్రీ కోసం పర్ఫెక్ట్గా వెయిట్ చేసి ట్రేడ్ తీసుకొని కొంచెం ఒక 1-2 క్యాండిల్స్ వెయిట్ చేస్తాం ఇక్కడ. వెయిట్. ఓకే. ఇక్కడ చూసాం ఏమన్నా మనకి ఇక్కడ ఎంట్రీ దొరికిద్దా. క్యాండిల్ రిటెస్ట్కి వస్తే ఎంట్రీ అండి. ఎంట్రీ ఇచ్చేలాగా లేదు. ఓకే. ఇచ్చింది. సింపుల్
సింపుల్ ఎంట్రీ, రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. మన ఎంట్రీ సేఫ్ ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎంట్రీ, మంచి ఎంట్రీ దొరికింది లెవెల్ కింద చాలా. ఓకే, వెయిట్ చేసాం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కొంచెం. మనం ఒక 2-3-5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఈజీగా ఎంట్రీ దొరుకుతుందండి. కొందరు అంటే వెయిట్ చేయలేకపోతారు, బ్యాక్ టు బ్యాక్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ ట్రేడింగ్ అనేది అంత పాసిబుల్ కాదు. ఓకేనా, మీకు చాలా హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి అది. ఓకే, మీ ఒక 5 6 7 8 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేయగలరు అట్లా బ్యాక్ టు బ్యాక్. అట్లా మనం చేయొద్దు. ఎంట్రీ ఓకే, ఎంట్రీ దొరికితే ఓకే, ఎంట్రీ లేకున్నా కూడా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయిందని చెప్పి రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకుంటారు. అట్లా చేయొద్దు. ఇక్కడ ఇంత పెద్ద రిజెక్షన్ జరిగిందంటే ఈ లెవెల్లో ఉన్న బయ్యర్ రిజెక్ట్ చేస్తున్నారని అర్థం. ఓకే, ఇక్కడ సెల్లర్ అవుతుంది ఇప్పుడు, కానీ మ్యాక్సిమం ఇక్కడ బయ్యర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది రిస్క్ ట్రేడ్ అవుతుంది. ఓకే, అట్లా చేయొద్దు, వెయిట్ చేయాలి కొంచెం. ఒక విషయంలో స్టార్టింగ్ అంతా సెల్లర్లో ఉంది, ఇప్పుడు వెళ్ళి బయ్యర్లోకి వెళ్తుంది. ఎందుకంటే రూల్ అది. ఓకే, అదంతా ఉంటుందన్నమాట. ఇట్లా ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలనేది తెలిసి ఉండాలి మనకు. నేను బయ్యింగ్కి తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ కూడా నేను రిస్క్ తీసుకోలేదు. ఓకే, వెయిట్ 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 వెయిట్. ఓకే రైట్, ఓ షట్. మంచి ఎంట్రీ మిస్ ప్లేస్ అయిందండి. లెవెల్ కింద ప్లేస్ అవ్వాలి ఎంట్రీ. చూద్దాం ఇక ఉంటుందో పోతుందో. ఇదే అంటాను, కంపౌండింగ్ చేస్తే ఇదే ప్రాబ్లం అనమాట. మనం ఒక దగ్గర ప్లేస్ చేస్తే పోయి ఇంకో దగ్గర కూడా ప్లేస్ అవుతుంది. ఇదైతే లెవెల్ పైన క్లోజ్ అవుతుంది చూడండి, అది కన్ఫర్మ్. అయితే లక్కే ఇక. ఓకే రైట్, విన్ అయిపోయి. ఇక అంటే ఇట్లా మిస్ప్లేస్ అయినప్పుడు అట్లా అయినప్పుడు ఇక ఇక మనం ఏం చెప్పలేము. ఇంకా అక్కడ పోయినట్టే ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇది లాస్ట్ సెకండ్లో ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అయ్యింది. ఓకే, ఇక్కడ రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ లెవెల్ కింద ప్లేస్ అయితే పర్ఫెక్ట్ షూర్ ఎంట్రీ ఉంటుంది అది. ఓకే, అదన్నమాట. ఓకే, వెయిట్ చేద్దాం ఇక్కడ 1-2 క్యాండిల్స్ వెయిట్ చేద్దాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎంట్రీ దొరికిద్దా, క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయ్యిద్ది. ఓకే, చూసాం ఇక్కడ. ఇక్కడ బై ఇంక తీసుకుందాం. ఓ, ప్లేస్ అవ్వు. ఓకే రైట్, ప్లేస్ అయ్యి సింపుల్ ఎంట్రీ, నో డౌట్ షూర్ షాట్ ఇది. ఈవెన్ అది రెడ్ అయినా పర్లేదు, అది మన ఎంట్రీ పైన క్లోజ్ ఇస్తా చూడండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే సంథింగ్ ఉంటే అదని చెప్తాను ఇంత కాన్ఫిడెంట్గా. సో కన్ఫర్మ్ అయిపోయింది, అందుకే నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను. లేకుంటే లెవెల్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తుండే నేను. ఓకే, చెప్పాను కదా షూర్ షాట్ అని. సంథింగ్ ఉంటుందండి, ఇట్లాంటి అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంటుంది, అంతా తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటేనే ఈ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు, ప్రాఫిట్ తీస్తారు. లేదంటే ఆగమాగం ట్రేడింగ్ ఉంటుంది, లాస్ చేసుకుంటారు. రికవర్ చేసుకోవడానికి మళ్ళీ చేస్తారు, మళ్ళీ రికవర్ అయిపోతే లర్నింగ్ మొత్తం పోతుంది. మొత్తం చాలా అంటే తెలుస్తూ ఉంటాయి. నేను 4-5 ఇయర్స్ మార్కెట్లో ఉన్నాను కాబట్టి చాలామంది నేను చూశాను యూట్యూబ్లో అక్కడిక్కడ. ఓకే, నేను నేర్చుకునే టైంలో కూడా చాలామంది చాలా లాస్ అయిన వాళ్ళని ఎందరో నేను చూశాను. ఎందుకంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా. సో ఆ మిస్టేక్ చేయొద్దు. ఓకే, నేర్చుకుని చేయాలి ఏదున్నా కూడా. ఓకే, ఓకే, అదే అంటున్న వారికి ఇట్లా ట్రేడ్ చేయమని అడ్వైస్ అయితే కాదండి. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు టోటల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నా. మీరు కూడా చేయాలంటే మీకు నాలెడ్జ్ కావాలి. సో మీకు అడ్వాన్స్ నాలెడ్జ్ కావాలి, తెలుసుకోవాలి అంటే మీరు నా కోర్స్ తీసుకోవచ్చు. సపోర్ట్లో నేను మీకు మంచి
సపోర్ట్‌లో నేను అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అనేది, అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది మీకు ఇస్తాను. కోర్స్‌లో లెవెల్స్ నాలెడ్జ్ అంతా మీకు వచ్చేస్తది. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అడ్వాన్స్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నిటిని నేను మీకు చెప్తాను సపోర్ట్‌లో. ఓకే. ఇట్లా ఉంటుంది అంటే ఎవరికి తీసుకోమని సజెషన్ కాదు. రియల్‌గా ఇంట్రెస్టెడ్ ఉండి మేము ఆ వర్క్ చేస్తాము, ప్యాషన్ ఉన్నాం ఇందులో, టైమ్ ఇస్తాం, సక్సెస్ అవ్వాలని ఇందులో ఉన్న వాళ్ళకు హెల్ప్ అవుతదని చెప్తున్నా నేను. మంచి హెల్ప్ అవుతదో. అట్లా కాకుండా మీరు ఇన్‌స్టంట్‌గా 1, 2 డేస్‌లో, 1 వీక్‌లో చేసుకోవాలంటే అది పాసిబుల్ కాదు అసలు. ట్రేడింగ్‌లో అట్లా ఎక్కడ ఉండదు. మీరు 1 1 వీక్ 15 డేస్‌లోనే ప్రో ట్రేడర్ అయిపోవడానికి. ఓకే. సో, అది గుర్తుపెట్టుకోండి. నా టార్గెట్ ఎంత ఓకే. ఓకే. 20 టార్గెట్ పెట్టుకున్నా. చూద్దాం ఇంకొక 1 ఎంట్రీ దొరికితే ట్రేడ్ తీసుకుందాం. లేదంటే ఇక్కడికే వదిలేసాం. కొంచెం ఎంట్రీ దొరికితే నేను కంటిన్యూ చేస్తాను. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. డైరెక్ట్ సెర్చ్ చేసి జాయిన్ అవ్వద్దు. ఓకే. ఎందుకంటే ఫేక్ ఛానెల్స్ ఉన్నాయని అందుకని చెప్తున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ అది ఇది అని అంటున్నారంటే ఇద్దరు ముగ్గురు చెప్పినారు. సో, అట్లా జాయిన్ అయ్యకండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌తో మాత్రమే జాయిన్ అండ్ టెలిగ్రామ్‌లో కూడా మంచి వీడియోస్ అప్‌లోడ్ చేసిన నేను ఇంతకుముందు. ఓకే. అందులో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది. అవి కూడా చూడండి. చూసి చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఓకే. రైట్. చూస్తాం ఇక్కడ. సారీ 2242 కాదు. 16. ఓకే. మంచి ఎంట్రీ దొరికితేనే ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకంటే లాస్ ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినామంటే పోతది ఇక్కడ. సో, నేను వెయిట్ చేస్తా. మంచి ఎంట్రీ దొరికేంత వరకు వెయిట్ చేస్తా. నాకు షూర్ షాట్ ఉందంటే నేను సింపుల్‌గా ప్లేస్ నేను ఇంత ఈజీగా కంపౌండింగ్ చేశాను ఇప్పుడు. ఓకే. అవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. మార్కెట్ కండిషన్ ఏంటిది? ఎట్లుంది? అదంతా ఫస్ట్ చూసుకొని ట్రేడింగ్ కంపౌండింగ్ చేయగలుగుతామా లేదా ఇక్కడ అనేది మనకు తెలిసిపోతది. సో, చేసేటప్పుడు కూడా చాలా చూడాల్సినవి ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలి. అన్నీ చూడాలి. ఓకే. మార్టింగ్ అంటే ఏం లేదు. ఇక్కడ లైట్‌గా సిల్లీగా ఎక్కడంటే అక్కడ ట్రేడ్ ప్లేస్ చేసుకుంటూ పోవచ్చు. ఒక ట్రేడ్‌లో లాస్ అయిపోతే ఈజీగా నెక్స్ట్ రికవరీ చేసుకోవచ్చు. కంపౌండింగ్ అట్లా కాదు. ఇన్ని స్టెప్స్ ఇంత టైం పెట్టి, ఎఫర్ట్ పెట్టి చేసినాము. ఒకటి లాస్ చేసుకున్నామంటే మళ్ళీ మొదటి నుండి రావాల్సొస్తది. ఓకే. అప్పుడు ఫెయిల్ అయిపోతే ఇంకేం చేస్తాం? డిపాజిట్ అవన్నీ ఉంటాయి. సో, అదంటున్నా. వెయిట్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ ఆపర్చునిటీ ఉండిందే. కానీ నేను వదిలేసిన ఈడ. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతదో. ఓకే. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం వెయిట్ చేద్దాం. ఎంట్రీ ఇయ్యట్లేదు. ఇక్కడ ఉండే ఎంట్రీ కానీ నేను మీతో డిస్కషన్ చేస్తుండడం వల్ల సరిగ్గా నేను ఇక్కడ కాన్సంట్రేట్ చేయలేకపోయినా. సో, వదిలేసినాను అక్కడ. వెయిట్ చేద్దాం. ఇక్కడ మనకు ఏదైనా ఒక బ్రేక్అవుట్ అయితే మంచి ఈజీ అంటే దొరుకుతది. 1, 2 మినిట్స్ వెయిట్ చేస్తే. ఓకే. ఓకే. ఇక్కడ ఈ ఎంట్రీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అర్థం కాదు. కొంతమంది మళ్ళా చెప్పలేదని అనుకుంటారేమో. సింపుల్ అండి. ఏం లేదు ఇక్కడ. ఈ క్యాండిల్‌ని ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్‌గా 2 లెవెల్స్ నుండి బయ్యర్‌ని తీసుకొని బయ్యర్ రిజెక్షన్ జరిగింది. అంటే ఇక్కడ నుండి ఈ లెవెల్ నుండి ఈ లెవెల్ నుండి ఉన్న బయ్యర్ అనేవాళ్ళు ఎంట్రీ అయ్యిండ్రు ఈ క్యాండిల్‌లో. సో, ఇక్కడ బయ్యర్‌కి సపోర్ట్ దొరికింది. సపోర్ట్ దొరికాక బయ్యర్ ఏం చేశారు? స్ట్రాంగ్‌గా బయ్యర్ ఎంట్రీ అయ్యారు. మరి నేను ఎందుకు ఇక్కడికి వచ్చినాక నేను ట్రేడ్ తీసుకున్నానంటే ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్‌లో హిడెన్ లెవెల్ ఉండిద్ది ఇక్కడ. ఓకే. ఇది నేను మీకు చాప్టర్ 4లోనో, 3లోనో చెప్పాను క్లియర్‌గా. ఓకే. ఈ ఎంగల్ఫింగ్ చేసినప్పుడు ఇది అనేది ఇదొక లెవెల్ ఉంటది. ఓకే. ఇట్లా స్ట్రాంగ్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేసినప్పుడు ఇది ఏదైతే లాస్ట్ క్యాండిల్ అర్థమైతుంది అనుకుంటా క్లియర్‌గా. ఈ క్యాండిల్‌ని ఈ గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫింగ్ చేసింది. ఓకే. ఇక్కడ చూడండి. వీటిని కూడా ఎంగల్ఫింగ్ చేసింది. 75%, 80%. ఓకే. సో, ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనకు ఒక లెవెల్‌గా వర్క్ అవుతది. ఓకే. సో, అందుకని నేను ఈ ఏరియా కిందకి వచ్చినాక, ఈ పాయింట్ కిందకి వచ్చినాక నేను షూర్ షాట్‌గా సింపుల్‌గా నేను బయింగ్‌కి ట్రేడ్ ప్లేస్ చేసినానన్నమాట. ఓకేనా. అండ్ కండిషన్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ కండిషన్ కూడా ఉంది. ఓకే. అందుకని నేను ఇక్కడ సింపుల్ అంతా షూర్ షాట్‌గా నేను ఎందుకు తీసుకున్నానంటే సింపుల్. దీనివల్లనే. ఇది చాలామంది ఇవన్నీ గమనించరు. చెప్పినట్టు అర్థం చేసుకోకుండా తొందరగా వెళ్ళిపోతారు. అలాంటోళ్ళని మనం ఏం చేయలేమన్నమాట. ఒక్కో పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకటి చెప్పిందంతా క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. వాటి మీద ఫోకస్ చేయాలి. వాటిని ప్రాక్టీస్ చేయాలి. అదంతా ఉంటుందండి. ఆ కష్టపడకుండా ఏది రాదు. టైం ఇవ్వాలి మార్కెట్‌కి. ఓకేనా. ఇప్పుడు చెప్పినాక రియలైజ్ అవుతారు చాలామంది. అవును ఇది ఇలా ఉంది కదా! ఇది ఎందుకు గమనించలేకపోయాను. అలాంటి
తెలుసున్న వాళ్ళు. కానీ ఇవే ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. అంటే ప్రతిసారి కూడా మళ్ళీ ఇది ఇట్లా వర్క్ అవ్వదండి. దానికి మళ్ళీ కండిషన్ ఉంటుంది. ఒక కండిషన్ ఫుల్‌ఫిల్ అయితేనే షూర్‌గా వర్క్ అవుతది ఇది. ఓకే. అదంతా నేను సపోర్ట్‌లో చెప్తాను. ఇక్కడ కొంచెం వెయిట్ చేద్దాం. నాకు ఇక్కడ రిట్రేస్‌మెంట్ ఎంట్రీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఈడ. లెవెల్ వెయిట్. ఓకే. క్యాండిల్ ఏం చేస్తది? బ్రేక్‌ఔట్ చేస్తే బ్రేక్‌ఔట్ చేసినా కూడా మనకి ఎంట్రీ ఉంది. కానీ బ్రేక్‌ఔట్ కావాలి. క్లీన్‌గా బ్రేక్‌ఔట్. ఓకే. రైట్. బ్రేక్‌ఔట్ అయ్యింది. ఓకే. ఓకే. నేను వదిలేస్తాను ఇక్కడ. నేను వదిలేస్తాను. వెయిట్ చేద్దాం ఈడ. ఈ రివర్సల్ టైప్ క్యాండిల్ అయినందుకు మొత్తం కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిందాడ నాకు. దట్ సెల్లర్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్‌తోని ఉన్నారు ఈడ. ఓకే. ఈ సెల్లర్. ఓకే. సో, ఇది రివర్సల్ క్యాండిల్ అయ్యింది. సో, అందుకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండే నాకు. ఏం ప్రాబ్లమ్ లేదు. కొంచెం వెయిట్ చేస్తాం. ఇగ కొన్నిసార్లు ఇట్లాంటివి వదులుకోవాల్సి వస్తదండి. కొంచెం కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు. ఓకే. ఇక్కడ గ్రీనే అయితుంది గానీ, ఇక్కడ కొన్నిసార్లు రెడ్ గూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లాంటి రిస్క్ నేను తీసుకోను కంపౌండింగ్ చేసినప్పుడు. వెయిట్ చేస్తా నేను 10, 15 మినిట్స్ అయినా నేను వెయిట్ చేస్తా. పర్ఫెక్ట్ ఎంట్రీ నాకు ఇది డౌట్ లేదురా ఇది షూర్ షాట్ అంటేనే నేను ఆడ ప్లేస్ చేస్తాను. ఓకే. కొంచెం వెయిట్ చేద్దాం ఈడ. ఓకే. గ్యాప్ డౌన్‌తోని ఓపెన్ అయింది. అబ్బా! సింపుల్ ఎంట్రీ ఉండే అండి ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుంటే. గ్యాప్ డౌన్‌తోని ఓపెన్ అయింది ఇది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. వెయిట్ చేస్తానండి. ఇక్కడ ఏం క్లారిటీ లేదు ఇది. ఇది ఇక్కడే ఓపెన్ అయ్యుంటే నేను ఇక్కడ సింపుల్ ఎంట్రీ ఉంది నాకు బయింగ్‌కి. ఇది ఇక్కడే ఓపెన్ అయ్యుంటే. ఓకే. కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది. సో, వెయిట్. వెయిట్ చేయాలి. ఇంకా ఏం లేదు. వెయిట్ చేసాం. ఒక్క క్యాండిల్ వెయిట్ చేసాం. వెయిట్. ఓకే. ఇక్కడ కూడా చూడండి మళ్ళా రివర్సల్ టైప్ క్యాండిలే చేసింది. సరే. ఓకే. ఓకే. ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అండి. ఓకే అండి. వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా వెయిట్ లేదు. వెయిట్ చేద్దాం ఇలా కూడా. రివర్సల్ టైప్ క్యాండిల్ కాకుంటే ఈడ సేమ్ కండిషన్, ఈడ సేమ్ కండిషన్. ఇది చూడండి. ఇక్కడనేమో సెల్లర్ అయితుంది. ఇక్కడ నేను అదే చెప్పాను కదా! ఇక్కడ సెల్లర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. ఈ రివర్సల్ క్యాండిల్ ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్ లెవెల్ పైన ఫార్మ్ అయినప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడ రిస్క్ తీసుకోవాలా, తీసుకోవాలా అనేది మీ డిసిషన్. ఓకే. నేను రిస్క్ తీసుకోవద్దనుకుంటున్నాను. తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను కంపెనీ లాస్ట్ స్టెప్‌లో ఉన్నాను. సో, వెయిట్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ ఇలా రివర్సల్ టైప్ అయిన తర్వాత కూడా రిట్రేస్‌మెంట్ అయితే తీసుకుంటారు ఈడ. ఈడ విన్ అయిపోయిందని చెప్పి సేమ్ కండిషన్ ఈడ కూడా ఈ లెవెల్ కిందకి వచ్చినాక ట్రేడ్ తీసుకుంటే ఈడ లాస్ అయిపోతది. ఇక ఈడ కన్‌ఫ్యూజ్ అయిపోతారు మళ్ళా. ఈడ ఎందుకు విన్ అయింది? ఈడ ఎందుకు లాస్ అయిందో అర్థం కాదు. ఓకే. ఓకే. చూస్తామండి ఇక్కడ. అనుకున్న లెవెల్ వరకు వస్తే నాకు ఎంట్రీ ఉంది. ఓకే. ఇక్కడ నుండి నేను తీసుకుంటా. సింపుల్ ఎంట్రీ ఇది. సింపుల్. వెయిట్ అది గ్రీన్ అయినా ఏమైనా మనకు పర్లేదు. రిజెక్షన్ తీసుకుంటది. మన ఎంట్రీ కింద క్లోజ్ అవుతది. సింపుల్ ట్రేడ్ ఇది.
ఓకే అండి. ఇక్కడ స్టక్ అయిపోయింది. ఆ ట్రేడ్ విన్ అయిపోయింది. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానంటే నేను వెయిట్ చేశాను ఇక్కడ బ్రేక్‌ఔట్ కోసం. ఇక్కడ మళ్ళీ అలా కన్‌ఫ్యూజ్ అయితారు ఈడ. ఓకే. ఇక్కడ నేను ఒక ఏరియా డ్రా చేస్తాను. దీన్ని క్లియర్‌గా గమనించండి. ఓకే. ఈ బాడీ నుండి ఈ విక్ అయితే రేషియో ఉందో నేను ఇది విక్ డ్రా చేసిన ఇక్కడ. ఏమైంది మార్కెట్ క్యాండిల్ ఏం చేసింది? క్లీన్‌గా బ్రేక్అవుట్ చేసింది. ఏం ప్యాటర్న్‌ని ఎం నెక్ లైన్ మొత్తం ఏరియా ఏదైతే ఉందో దాన్ని క్లీన్‌గా బ్రేక్అవుట్ చేసింది. సో, నేను ఇది కాన్ఫిడెంట్‌గా నేను డైరెక్ట్ ఇక్కడ నుండి 1 మినిట్ కూడా ట్రేడ్ తీసుకోకుండా నేను లెవెల్‌ని ట్రస్ట్ చేసిన. ఓకే. సో, లెవెల్ పైనకొచ్చినాక నేను లెవెల్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇది షూర్ షార్ట్ ఎంట్రీ అన్నమాట. ఓకే. ఇట్లా మీరు అన్నీ పట్టుకోగలగాలి. ఓకేనా. ఇవంతా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇదంతా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు కూడా ట్రేడ్ చేయగలుగుతారు. ఇది అంటే మీరు అనుకున్నంత ఈజీ కూడా కాదు. కానీ అనుకున్నంత కష్టం కూడా కాదు. కానీ తెలుసుకోవాల్సింది కరెక్ట్‌గా తెలుసుకోవాలి. టైం ఇవ్వాలి కొంచెం మార్కెట్‌కి. ఇది ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. నేను చెప్పింది అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్‌లో నేను క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో, సపోర్ట్‌ని కరెక్ట్‌గా కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మంచిగా ఉంటుంది. ఓకేనా. ఆహ్, మళ్ళీ చెప్తున్నా ఎవరికి అడ్వైజ్‌మెంట్ అయితే కాదు. మీరు ఇట్లా ట్రై చేసినట్టే మీకు లాస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ టోటల్ రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుందది. ఓకేనా. సో, మంచి ప్రాక్టీస్ చేయండి డెమోలో. మంచి రిజల్ట్ ఉంటేనే లైవ్ అకౌంట్‌లోకి నేను ఇప్పుడు చూడండి చిన్న అమౌంట్ నుండి చేసినాను. చిన్న 500 నుండి. ఓకేనా. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే అది ఏదైనా పాసిబుల్ అవుతది. మీ దగ్గర నాలెడ్జ్ లేకుండా మీరు 2,00,000, 10,00,000 తీసుకొచ్చి పెట్టినా కూడా ఇందులో పోతాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కన్నా డేంజర్. ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే మీరు గ్యాంబ్లింగ్ చేస్తున్నారని అర్థం అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానింకా. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే నాకు మెసేజ్ చేయండి. వీడియోస్ అన్ని చూసి బాగా ప్రాక్టీస్ చేసుకోండి. టెలిగ్రామ్‌లో కూడా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ.